నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్లతో ఆత్మీయ సమావేశం. హైదరాబాద్ లోని ఆంధ్రులంతా ఓటు వేసేందుకు ఏపీకి తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రతి పార్టీ. ఎడ్లపాడు మండలం సందిపూడి తుల్లపాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కాబట్టి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి. ఇరవై 29వ వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రతిపాటి శరత్ 3 సార్లు ఎమ్మెల్యేగా చిలకలూరిపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ప్రతిపాటికే పట్టం కట్టాలని పిలుపు. మే 1న ఇంటి వద్దకే వృద్ధాప్య పింఛన్లు అధికారుల సమక్షంలో స్పష్టం చేసిన పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్. తెలుగుదేశం పార్టీలో చేరిన పురుషోత్తమపట్నం వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ప్రతిపాటి. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. మోసం చేసే నైజం చంద్రబాబుది, నిజాయితీ పరిపాలన జగన్ది ఉద్ఘాటించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. చిలకలూరిపేట మంచినీటి చెరువులలో పుష్కలంగా తాగునీరు, గట్టెక్కిన త్రాగునీటి ఎద్దడి. మరో 5 నెలల పాటు ప్రజల వినియోగానికి వచ్చే అవకాశం. చిలకలూరిపేట నియోజకవర్గంలో ముగిసిన నామినేషన్ ఉపసంహరణ గడువు. 2024 ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులు. మోసం బాబు నైజమని, నిజాయితీ సుపరిపాలన అందించడం సీఎం వైఎస్ జగన్ నైజమని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ అన్నారు. పట్టణంలోని బ్యాంకు కాలనీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశం జరిగింది. పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడుతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో మరి రాజశేఖర్ మాట్లాడుతూ శుష్క వాగ్దానాలు చేయడం, అధికారం రాగానే అవన్నీ మర్చిపోవడం బాబుకు అలవాటే అన్నారు. ఏదైతే ప్రజలకు మేనిఫెస్టోలో చెప్పామో దాన్ని తూచా తప్పకుండా 100% అమలు చేయడం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారదర్శకతకు నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో కల్లబొల్లి మాటలు చెప్పడం, పలు పార్టీలతో పొత్తులు కుదుర్చుకోవడం, అలవి కాని హామీలను మేనిఫెస్టోలో పెట్టడం బాబుకు పరిపాటిగా మారిందన్నారు. గత 2014 ఎన్నికల్లో 600 హామీలను టీడీపీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. వాటిలో ప్రధానమైనవి రైతులు, డ్వాక్రా మహిళలకు బేషరతుగా పూర్తి రుణమాఫీ, పేదలకు 3 సెంట్ల నివేశన స్థలాన్ని ఇప్పిస్తామని, బాబు వస్తే జాబ్ గ్యారంటీ అంటూ ప్రధాన వాగ్దానాలు చేశారన్నారు. వీటిని నమ్మి ఓట్లేసిన రాష్ట్ర ప్రజలకు నిలువున వంచాడని విమర్శించారు. మేనిఫెస్టోలోని 3 ప్రధాన హామీలే కాదు 600 ఏ ఒక్కదానికి నెరవేర్చలేదన్నారు. 2019కు ముందు జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాన్ని తెలుసుకుని కేవలం 2 పేజీల మేనిఫెస్టో రూపొందించి అధికారం చేపట్టాక దాన్ని సర్వమతాల పవిత్ర గ్రంథంలా అన్ని హామీని 58 నెలల కాలంలో అమలు చేసి ఘనతకెక్కారన్నారు. దీంతో ప్రజలతో పాటు అన్ని పార్టీలోనూ ఆయన విశ్వసనీయత స్పష్టమైందన్నారు. మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అంటూ ధైర్యంగా చెప్పిన నాయకుడు దేశంలో జగన్ ఒక్కరే అన్నారు. కాబట్టి మనోహర్ నాయుడు మాట్లాడుతూ మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంలా భావించి చిత్తశుద్ధితో అమలు చేసి రాష్ట్ర ప్రజల గుండెల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాబట్టి శివనాగ మనోహర్ నాయుడు అన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టిన తొలినాళ్లలో రాష్ట్ర విభజన, కేంద్రం సహకారం లేకపోవడం, కోవిడ్ విపత్తు విజృంభణతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినా ప్రజా సంక్షేమాన్ని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వెనుకాడని ప్రజానాయకుడు సీఎం వైఎస్ జగన్ అన్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన మేనిఫెస్టో కోసం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం వీక్షించే అభిమానుల రాష్ట్ర ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూడడమే సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు అద్దం పట్టిందన్నారు. దేశంలోని అనేక రాజకీయ పార్టీలు కోవిడ్ సమయంలో తమ మేనిఫెస్టోను సరిగా అమలు చేయని పరిస్థితి ఉందన్నారు. అంతటి విషమ పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇచ్చిన మాటను నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్సీపీదే అన్నారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి నవరత్న సంక్షేమం 2.0 మేనిఫెస్టో, 2019 మేనిఫెస్టోలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానేశ్వర ఫౌండేషన్ అధినేత షేక్ జాన్సేదా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పార్టీ నాయకులు ఉన్నారు. వాటిలో ప్రధానంగా పోయినసారి ఉన్నటువంటి చేయూత కార్యక్రమానికి ఇతోధికమైనటువంటి నిధులు కేటాయించాలని చెప్పి గతంలో 75,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈసారి దాన్ని 1,50,000 రూపాయలకి పెంచడం జరిగింది. అదేవిధంగా కాపు నేస్తం 60,000 ఇచ్చేటువంటి దాన్ని
1,20,000 ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఈబీసీ కూడా మరి 1,05,000 రూపాయలు వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల రూపాయలకి పెంచాలని, అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి 25,000 రూపాయలకి తీసుకునేటువంటి శాలరీ పొందేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నవరత్నాలు కార్యక్రమాన్ని అమలు చేయాలని, రైతాంగానికి గతంలో ఇచ్చేటువంటి 13,500 రూపాయలకి తోడుగా దాన్ని పెంచి 16,000 రూపాయలు ఇచ్చేటట్లుగాను, అమ్మఒడి కార్యక్రమాన్ని 17,000 రూపాయలు ఇచ్చేటట్టుగాను, ఈ రాష్ట్రాన్ని దానితో పాటుగా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం కోసం చేపట్టినటువంటి పోర్టుల్ని పూర్తి చేసి, అట్లాగే ఫిషింగ్ హార్బర్లను కూడా పూర్తి చేసి వాటన్నింటినీ కూడా వినియోగంలోకి తీసుకొచ్చి యువతకి ఉపాధి కల్పించి పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయాలని, పెన్షన్ని 3,500 రూపాయలకి పెంచాలని, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు మరియు మిగతా కార్యక్రమాలని పొందుపరచడం జరిగింది. దీనిలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, మనం ఏదైతే చెబుతామో దాంట్లో మేనిఫెస్టోలో చెప్పాలా, ఏదైతే చేయగలుగుతామో దాన్నే మేనిఫెస్టోలో చెప్పాలా, చేయలేనటువంటి దాన్ని చెప్పి తర్వాత దాన్ని చేయకుండా వదలటం అంటే అది ప్రజలను మోసం చేయటం. ఆంధ్ర రాష్ట్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మేనిఫెస్టో వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని విడుదల చేసి, ఆ మేనిఫెస్టోలో ఏదైతే ప్రజలకి సంక్షేమాన్ని అందిస్తానని చెప్పేసి ఏదైతే చెప్పారో కేవలం 2 పేజీలతో ఆ రోజు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మేనిఫెస్టో అంటే ఏదో ఒక 50-60 పేజీల పుస్తకం ఉంటుంది, ఏంటా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 పేజీలతో ఒక మేనిఫెస్టో విడుదల చేశారు అని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు పేదవాడికి, దళితుడికి, బలహీన వర్గాల వారికి, మైనార్టీలకి, రైతులకి, యువతకి, మహిళలకి విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా అన్ని సంబంధించి కూడా ఆ రోజు మేనిఫెస్టోలో పొందుపరిచి ఆ రోజు ఎన్నికల్లోకి వెళ్ళటం కూడా జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు విశ్వసించారు. ఆ రోజు భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి అయినటువంటి మరుక్షణం దగ్గర నుంచి ఏదైతే మేనిఫెస్టోలో ఆ రోజు చెప్పారో ఆ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా, ఒక్క విషయంలో కూడా డైవర్షన్ లేకుండా ఈ 5 సంవత్సరాల పాటు ఆ యొక్క మేనిఫెస్టోని 100% ఆచరణలోకి తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. దీంట్లో గమనించదగ్గ విషయం ఒకటి ఉంది. 2 సంవత్సరాలు కరోనా విలయతాండవం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పడిపోయి, ప్రభుత్వాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొన్ని దేశాలలో ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమాన్ని, ప్రజలకు అందిస్తున్న అభివృద్ధిని 2 సంవత్సరాల పాటు వాళ్ళు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో కూడా ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి తెలిసినా కూడా, ఆర్థిక భారం ఎంతైనా ఉందని కూడా ఇచ్చిన మాటను తూచా తప్పకుండా, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా
కరోనా కష్టకాలంలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సంక్షేమ పథకాల్ని వారి యొక్క గడపకు అందించేటువంటి ముఖ్యమంత్రి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఆలోచిస్తూ ఉన్నటువంటి పరిస్థితి, నిన్న జగనన్న పెట్టినటువంటి ఈ యొక్క మేనిఫెస్టో కార్యక్రమంలో మరి రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు కావచ్చు, అదేవిధంగా మన జొమాటో, స్విగ్గీ డెలివరీ ఇచ్చేటువంటి డెలివరీ బాయ్స్ కావచ్చు, అదేవిధంగా మన మహిళా తల్లులకు డ్వాక్రా రుణాలు కావచ్చు, వివిధ రకాలుగా అన్ని వర్గాలతో పాటు మరి పింఛను కూడా ఎంత మన ఆర్థిక వనరులు మనకి ఎన్ని వస్తాయి, మనం ఎంతవరకు మన ప్రజలకు ఇవ్వగలం అని చెప్పేసి వీటన్నిటిని కూడా లెక్కలతో మ్యాథమెటిక్స్ లెక్కలతో పాటు అన్నింటిని కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ యొక్క మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పేటువంటి పథకాలు చూస్తూ ఉంటే నిన్న దాకేమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని రెండో శ్రీలంక అయిపోతా ఉందన్నాడు చంద్రబాబు నాయుడు గారు. యావత్ తెలుగుదేశం పార్టీ నాయకులు అంటా ఉన్నారు రెండో శ్రీలంక అయిపోతా ఉంది ఈయన పెట్టేటువంటి సంక్షేమ పథకాలని చెప్పేసి. మరి ఈరోజు అదే సంక్షేమ పథకాల దారిలోకి ఈరోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ అధికారం కోసం గత మాదిరి 600 హామీలు ఇస్తే సక్సెస్ అవ్వలేదులే అని చెప్పేసి ఇప్పుడు 6 హామీలతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 6 హామీలతో రావడం కూడా జరిగింది. కాకపోతే అప్పుడు 600 హామీలు, ఇప్పుడు 6 హామీలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఎట్టి పరిస్థితిలో లేరు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారు, ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలు ఆదరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసి తీరుతారనేటువంటి సంకేతం నేను మేనిఫెస్టో ద్వారా అర్థమైందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. హైదరాబాద్ లోని ఆంధ్రులంతా ఎన్నికల సందర్భంగా స్వస్థలాలకు తరలి వస్తే వైకాపాకు డిపాజిట్లు కూడా గల్లంతవడం తథ్యమన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఎప్పుడో నిశ్చయమైపోయిందన్న ఆయన ఓట్ల లెక్కింపు రోజు మొదటి గంట తర్వాత జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ను ఖాళీ చేయడం ఖాయమన్నారు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉన్న చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ తనతో పాటు లావు శ్రీకృష్ణదేవరాయలు గెలుపులో హైదరాబాద్ లోని పల్నాడు వాసులంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం 10వ తేదీ వరకు వీలైనంత వరకు స్వస్థలాలకు రావాలన్నారు. వారంతా 10 రోజులు పనిచేస్తే ఒక్కొక్కరు 100 నుంచి 200 ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందన్నారు. తెలుగుదేశం పార్టీని లేకుండా చేయాలన్న జగన్ దుర్మార్గపు కుట్రలు ఈ జన్మకు ఫలించమని అతడికి ఇప్పటికే తెలిసొచ్చిందన్నారు. జైలుకు వెళ్లొచ్చినా, అవినీతిలో కూరుకుపోయినా ఎప్పుడు ఏ శిక్ష పడుతుందో తెలియని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అయితే ఎంత నష్టం జరుగుతుందో జగన్ 5 ఏళ్లలో అందరికీ అర్థమయ్యేలా చేశారన్నారు ప్రత్తిపాటి. స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్ రెడ్డిలా ఎన్ని అరాచకాలు, దుర్మార్గాలు, తప్పుడు కేసులు, వ్యవస్థలను భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రి ఎవరూ లేరన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రం పేరు కాపాడడంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం హైదరాబాద్ లో ఉంటున్న ఏపీ వారంతా చిలకలూరిపేట వాళ్లు చిలకలూరిపేటకు, మిగతా నియోజకవర్గాల్లో వారు ఎక్కడి వారు అక్కడికి వెళితే వైకాపా పునాదులు కదిలిపోవడం ఖాయమన్నారు. వివేకాను చంపిన కేసు నిందితుడు అవినాష్ రెడ్డిని చంకలో పెట్టుకుని తిరుగుతూ మంచోడంటూ సర్టిఫికెట్లు ఇస్తూ ఏ తప్పు చేయని విపక్ష నేతల్ని మాత్రం జైళ్లలో పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు ప్రత్తిపాటి. తన కుమారుడు శరత్ పైన అలానే అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మాత్రం జగన్ పప్పులు ఉడకవన్నారు ప్రత్తిపాటి. గత ఎన్నికల్లో ఫ్యాన్ కు ఓట్లేసిన వారు కూడా జగన్ రెడ్డి మాకొద్దని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి విజయానికి కృషి చేయాలని ప్రత్తిపాటి కోరారు. అనంతరం మాట్లాడిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సోదరి విజ్ఞాన విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ రాణి రుద్రమదేవి మంచి రాజధాని, మంచి అవకాశాలు తెచ్చుకోవాలనే సదుద్దేశంతోనే ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లోని ఏపీ వారంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారని అన్నారు. మే 13న ప్రతి ఒక్కరూ తప్పకుండా స్వస్థలాలకు వెళ్లి ఓటు వేయాలని కోరారు. ఈ 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై చర్చించడంతో పాటు విశ్లేషించి ఉంటారని అన్నారు. కుదిరితే 3-4 రోజుల ముందే గ్రామాలకు వెళ్లాలని సూచించారు. ప్రతి వర్గంలోని ప్రతి వ్యక్తి ఈ పార్టీ ద్వారా గెలిచానని భావించినప్పుడే ఈ ఎన్నికల్లో గెలుస్తామన్నారు. గత 20 రోజుల్లో పల్నాడులో ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలను కలిసి మాట్లాడినట్లు ఆమె చెప్పారు. ఎక్కువ మంది తాగునీటి సమస్యను ప్రస్తావించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగర జ్యోత్స్న, ఎన్టీఆర్ మనవడు శ్రీనివాస్, బీఆర్కే న్యూస్ ఛానల్ అధినేత రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు, ప్రతిపాటి కుమార్తె స్వాతి, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా వారు రాసేటువంటి వ్యాసాలు, వారు రాసేటువంటి సారా సంహారం
ఉన్నప్పుడు కూడా ఒక మంచి డైలాగ్స్ చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీఆర్ గారికి అందించినటువంటి వారు అధ్యక్షులు వహిస్తా ఉన్నారు. ఆ విధంగా వారికి ఈ సమావేశాన్ని 15 రోజుల పాటు కష్టపడినటువంటి టీం అందరికీ నాకు డిఫరెంట్ ప్లేసెస్ అయిపోవాలి. ఈ రోజు నుంచి రేపటి నుంచి 10వ తేదీ వరకు ఎంతమంది అందరూ రావాలి. మా జ్యోత్స్న గారు ఇంత స్పష్టంగా చెప్పారు. ఇంకా ఇక్కడ ఉన్నారు అనేటువంటి దాంట్లోనే వారు మిమ్మల్ని బాగా రెచ్చగొట్టారు ఒక ఆడబిడ్డగా. ఆ విధంగా మీరు ఈ రోజు నుంచి ఎంత అవకాశం ఉంటే బాగా పనులు ఉన్నటువంటి వాళ్ళు వారం రోజుల ముందు కొద్దిగా ఎందుకంటే పోయినసారి కూడా ఈ గంజాయి మొక్కకు ఓటు వేస్తానికి కొంత నిర్లక్ష్యం చేశారు. ఓడిపోయాం. 4,200 కోట్లతో డెవలప్ చేశారు చిలకలూరుపేట. ఒక దశలో చంద్రబాబు గారు కూడా చెప్పారు, నాకన్నా నువ్వు ఎక్కువ తీసుకెళ్ళావు, ఎంత తీసుకెళ్ళావు అన్నాడు. కొన్ని ఆయనకి తెలియకుండా కూడా తీసుకుపోయాను. 4,200 కోట్లతో అభివృద్ధి చేస్తే ఈ గంజాయి మొక్క మాటలు నమ్మి చంద్రబాబు గారు ఏ విధంగా నమ్మారు మీ మొక్కలు అనగానే ఇప్పుడే మన తేజస్విని గారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల ఆత్మీయ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మనము నేను ప్రతి వర్గంలో ప్రతి వ్యక్తికి సంక్షేమం ఒకటే ఇస్తే చాలని భావిస్తున్నాము. సంక్షేమంతో పాటు ఇందాక నేను చెప్పింది అందుకే చెప్పాను, ప్రతి ఒక్కరికి మన పార్టీ ఎజెండానే గౌరవం దక్కాలి. గౌరవం వస్తుంది నాకు ఈ పార్టీ ద్వారా అని తెలియజేయాలి. మత వర్గ వివక్షలు లేకుండా ఏ లీడర్ వాళ్ళ పక్షాన నిలబడగలరు, ఏ కార్యకర్తలు ఏ నాయకులు వారి పక్కన నిలబడగలరు అనే కాన్ఫిడెన్స్ మనం వాళ్ళకి ఇవ్వగలిగితే. ఏదో ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చి ఉంగి దండాలు పెట్టి ఆ తర్వాత మన మీదకి స్వారీ చేసే నాయకుల టైప్ కాదు ఆయన. ఎప్పుడైనా ఒకేలా ఉంటాడు ఆయన. సో 25 సంవత్సరాల క్రితం సూర్యవంశం షూటింగ్ జరుగుతున్నప్పుడు వెంకటేష్ బాబు గారితో ఆయన నా దగ్గరకు వచ్చారు. అప్పటికే ఆయన బిజినెస్లో బాగా సక్సెస్ అయ్యి స్పిన్నింగ్ మిల్స్ అవి పెట్టి ఇంకా ఎక్స్పెండ్ అవ్వాలి ఏదైనా రంగాల్లో అనుకున్నప్పుడు సినీ రంగం వైపు ఆయన ఆసక్తి చూపించారు. ఆ టైంలో మా అన్నయ్య భీమనేని వెంకట్రావు ఆయన కలిసి ప్యారలల్గా ఈరోజు సమావేశం అవ్వాల్సి వచ్చిందనేది. మన పుల్లారావు గారు తెలుగుదేశం సీనియర్ లీడరు. నాకు గత 25 సంవత్సరాలుగా ఆయన పరిచయం. ఆయన స్నేహశీలి, మృదు స్వభావి. వేదికను అలంకరించిన పెద్దలకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, అభిమానులకు నా హృదయపూర్వక నమస్సులు. మీరు ఇంత దూరం ఈరోజు వచ్చారు అంటే మీ ప్రాంతం పట్ల మీకున్న అభిమానం, మీ ప్రాంతాన్ని ఎట్లయినా అభివృద్ధి చేసుకోవాలి, మరో రాజధాని, ఇంత మంచి రాజధాని అక్కడ చేసుకోవాలి, మంచి అవకాశాలు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో మీరు ఈ టైం వెచ్చించి మీరు ఇక్కడ దాకా వచ్చారని నేను భావిస్తున్నాను. అలా జరగాలంటే మొట్టమొదటిగా మీరంతా మే 13న తప్పకుండా మీ ఊరెళ్ళి ఓటేయాలి. ఈ 5 సంవత్సరాలు మీరు వాట్సాప్ ఫార్వర్డ్లు, యూట్యూబ్ వీడియోలు చూసి చాలా ఉంటారు, చాలా చర్చించుంటారు. ఇది జరగాలి, ఇది జరగకూడదు, ఇది మంచి, ఈ రాష్ట్రానికి ఇది చెడు, ఇది జరగలేదు అని. ఆ అభిప్రాయాలకి, మీ అభిమానానికి విలువ ఉండాలి అంటే అది కేవలం ఓటు ద్వారానే ఉంటుంది. తప్పకుండా మీరంతా మే 13న మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళి తప్పకుండా ఓటేస్తారని నేను కానీ ఇక్కడుండి బాయ్ బాయ్ చెప్తే సరిపోదు. పదండి, మనం అందరం ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోదాం, చిల్లకలూరిపేటకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరం ఈ రోజు ఒక సైన్యం లాగా పుల్లారావు గారి గెలుపు కోసం నిలబడదాం. ఇక్కడున్న ఒక్కొక్కళ్ళు
మార్చే సంకల్పం తీసుకోవాలి. పల్నాడు పౌరుషం ఏంటో చూపించాల్సిన అవసరం ఉంది. సైకిల్ గుర్తు పైన ఎమ్మెల్యేగా పుల్లారావు గారికి, ఎంపీగా కృష్ణదేవరాయలు గారికి సైకిల్ గుర్తు పైన ఓటేసి మన కడుపు మంటేంటో ముఖ్యమంత్రి గారికి చూపించాల్సిన అవసరం మనందరి మీద ఉంది. ఈసారి ఖచ్చితంగా పుల్లారావు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని, పల్నాడు అమ్మకాల్లో రాష్ట్రాన్ని టాప్ గా తీసుకెళ్లిన ఒక గొప్ప ఎంటర్ప్రీనర్, అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ మూసేసి ఈ రోజు 5 స్టార్ హోటల్ అయిన హయాత్ ప్యాలెస్ ఓపెనింగ్ కి ఒక సీఎం వెళ్ళినంత గొప్ప ఎంటర్ప్రీనర్. కానీ మనకు కావాల్సిన ఎంటర్ప్రీనర్ చీఫ్ మినిస్టర్లు కాదు, ఎంటర్ప్రీనర్లుగా మార్చే చీఫ్ మినిస్టర్లు. అది నారా చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్సీపీ విజయమే లక్ష్యం, ఆపై చిలకలూరిపేట అభివృద్ధి ధ్యేయం అని పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని 20వ వార్డులో సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. వార్డుకు విచ్చేసిన కావటిని పార్టీ నాయకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కావటి మనోహర్ మాట్లాడుతూ 5 ఏళ్ల జగనన్న పాలనలోని ప్రజలకు చేసిన మేలు, అభివృద్ధి కార్యక్రమాలు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయారో చెప్పాలన్నారు. జగనన్న పాలనలో దేశ చరిత్రలోనే ఎవరూ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించారన్నారు. పట్టణంలో వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వాటిలో 16 మంది వివిధ శాఖలకు సంబంధించిన పనులు చేసేలా సిబ్బందిని, ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి ముంగిడికే చేర్చే విధంగా వాలంటీర్ వ్యవస్థను రూపొందించిన ఘనత సీఎం వైఎస్ జగన్ కే దక్కుతుంది అన్నారు. పేదల ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వార్డులోనే వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి ప్రసవం తర్వాత ఇంటికి క్షేమంగా చేర్చేందుకు 102 వాహనం, తల్లిబిడ్డల ఎక్స్ప్రెస్, అత్యవసర సమయాలకు 108, దీర్ఘకాలిక రోగులకు క్షేత్రస్థాయిలోనే వైద్య చికిత్సలు, ఉచిత మందుల పంపిణీకి 104 వాహనాన్ని సేవల్ని ఉచితంగా అందించిన ఘనత వైఎస్ఆర్సీపీకే దక్కుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై మీ పవిత్రమైన 2 ఓట్లను వేసి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనకు విజయాన్ని చేకూర్చిన పేట ప్రజలను మరువని నియోజకవర్గ అభివృద్ధికి సర్వత్రా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పఠాన్ తలహా ఖాన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బొలేదు చిన్న, మైనార్టీ నాయకులు బషీర్ మేస్త్రి, మారుబోయిన నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మార్చే మనోహరన్న యుద్ధం, చిలకలూరిపేటే ఇక సమరానికి సిద్ధం సిద్ధం సిద్ధం, చరిత తిరగరాసే మనోహరన్న సిద్ధం సిద్ధం సిద్ధం, జై 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 మనోహరన్న, జై 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 వైఎస్ఆర్సీపీ, జై 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 మనోహరన్న, జై 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 జగనన్న నీకే జై జై. వెలుగునిచ్చే సూర్యుడే, నిన్నటి మొన్నటి సాధక బాధలు బాబేటి బాంధవుడే, మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే, మనసున్న నాయకుడే పేదోళ్ళ పాలకుడే, నిస్వార్థంతో నిజాయితీగా జనమందరినీ కలుపుకుపోయే సేవకుడేరా మన మనోహరన్న, మనోహరన్న ప్రజాసేవకై
అభివృద్ధి, ఇక్కడ ప్రజల సంక్షేమం, మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గెలుపుతోనే ముడిపడి ఉన్నాయని అన్నారు ఆయన తనయుడు శరత్. ఆరోసారి బరిలో నిలిచిన ఆయన ఇప్పటికే 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారని, ఇప్పటి వరకు చిలకలూరిపేటకు ఏదైనా మంచి జరిగింది అంటే అది ఆయన హయాంలోనే అని గుర్తించాలన్నారు. తన తండ్రికి మద్దతుగా చిలకలూరిపేట 28, 29వ వార్డులో ప్రచారం నిర్వహించారు శరత్. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. తెలుగుదేశం కూటమి వచ్చాక అమలు చేయనున్న సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించి కరపత్రాలు పంపిణీ చేశారు. ఆయనకు వార్డులో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన శరత్, చిలకలూరిపేట ఏ మూలకు వెళ్లినా ప్రతిపాటి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులే తప్ప మరీ ముఖ్యంగా గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. గత ఎన్నికల్లో పొరపాటున విడుదల రజనీకి ఓటేసిన పాపానికి అంతులేని దోపిడీ చేసి 6 నెలల ముందే ఇక్కడ నుంచి గుంటూరుకు పారిపోయారన్నారు. ఈసారి అలాంటి వలస పక్షుల్ని కాకుండా 30 ఏళ్లకు పైగా ఇక్కడి ప్రజల ప్రతి అవసరంలో అండగా నిలిచిన తన తండ్రిని గెలిపించాలని శరత్ విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరా. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరా. అరరే నాగలి బట్టిన రైతు నాడి తెలిసినోడురా. కంచములో మెతుకయ్యినాడురో. కార్మికుల కష్టాలను కల్లారా దూచెరో. సాగుతాగు నీరిచ్చిన అపర భగీరథుడురో. చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల, చిలకలూరిపేట నేల ముద్దాడిన బిడ్డరో. టీడీపీ, బీజేపీ, జనసేనతో కదలరో. జగన్మోహన్ రెడ్డి तमाम नियोजकवर्गम पूरे के इनसे इनको साझेदारी देने की तौफीक अता फरमा। या अल्लाह फिर एमएलए बन के हक आने की नसीब अता फरमा। या अल्लाह, या खुदा, या पाक पर बरकत हो, या अल्लाह बिस्मिल्लाह की बरकत हो, या अल्लाह बिस्मिल्लाह की बरकत हो। ओके మంచి జరుగుతుంది. చాలా మంది వస్తున్నారు, స్వచ్ఛందంగా నాన్నగారికి మద్దతు తెలుపుతున్నారు. రజనీ గారు చేసిన పాలనపై విసుగెత్తి ఇంకొకసారి తప్పు చేయకూడదు, ఇప్పటికే ఒకసారి మోసపోయాం, ఇంకొకసారి మోసపోకూడదు. ప్రత్తిపాటి పుల్లారావు గారు లాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి. 2014 నుంచి 2019 వరకు ఆయన చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కరికి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈ రోడ్లు వేసిందంతా మీ నాన్నగారే. ఇక్కడ ఏ డెవలప్మెంట్ ఉన్నా ప్రత్తిపాటి పుల్లారావు గారే చేశారు. తప్పకుండా మేము మళ్ళీ ఆయన్నే గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు తెలియజేస్తున్నారు. ఇక్కడ పర్యటించడం చాలా సంతోషంగా ఉంది. నవరంధ్రాలని జనాలు చూశారు. అన్ని షరతులతో కూడిన సంక్షేమ పథకాలే అందించారు. ఏమీ తీసిపోకుండా మళ్ళీ అవే పథకాలు కంటిన్యూ చేస్తున్నారు. డెవలప్మెంట్ గురించి ఒక మాట లేదు, రాజధాని గురించి ఒక మాట లేదు, ఏ ఇంప్రూవ్మెంట్ లేకుండా పెన్షన్లో కూడా ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు. ఉత్త డొల్ల మేనిఫెస్టో. సూపర్ 6 ఒక 6 షాట్ కొట్టినట్టే. సూపర్ 6 ముందు నవరత్నాలు నవరంధ్రాలు అయిపోయాయి. తప్పకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాబోతుంది. జగన్ తన ఇంటికి వెళ్ళబోతున్నారు.
చిలకలూరిపేట మంచినీటి చెరువులో జలకళతో కళకళలాడుతుంది. చిలకలూరిపేట పట్టణ పరిధిలో ఉన్న 2 మంచినీటి చెరువులో తాగునీరు అట్టడుగు స్థాయికి చేరుకోవడంతో నాగార్జున సాగర్ జలాశయం నుంచి కేవలం తాగునీటి అవసరాల నిమిత్తం కెనాల్స్ కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీరు 11 రోజుల పాటు సరఫరా అయింది. కెనాల్స్ ద్వారా వచ్చిన నీటిని 13 ఆయిల్ ఇంజిన్లు ఏర్పాటు చేసి మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు 2 మంచినీటి చెరువులకు పంపింగ్ చేశారు. దీంతో 2 మంచినీటి చెరువులు సాగునీటితో పూర్తిగా నిండాయి. 2 చెరువులు నిండడంతో పట్టణ ప్రజల వినియోగానికి మరొక 5 నెలల పాటు వస్తాయని అధికారులు తెలిపారు. జూలైలో వర్షాలు అధికంగా కురిస్తే మళ్లీ నాగార్జున సాగర్ జలాశయం నుంచి నీరు విడుదల చేయడం జరుగుతుంది. అప్పటి వరకు చెరువుల్లో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని అధికారులు పుర ప్రజలను కోరుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాలో గల 2,83,665 మంది పింఛన్దారులకు 2 విధములుగా మే 1వ తేదీ నుంచి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేయబోనని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీబీటీ ద్వారా పింఛన్దారులకు వారి ఖాతాలోకి నేరుగా జమ చేయడం జరుగుతుందని, మరొకటి పింఛన్దారుల ఇంటి వద్దకే సచివాలయ సిబ్బంది వచ్చి పంపిణీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వృద్ధులకు, వికలాంగులకు మరియు వీల్ చైర్ కు పరిమితమైన వారికి, సైనిక వితంతువులకు ఇంటి వద్ద పంపిణీ జరుగుతుందన్నారు. మే 1వ తేదీ నుంచి డీబీటీ ద్వారా పింఛన్దారుల ఖాతాలకు పింఛన్ నగదు జమ చేయబడుతుందన్నారు. డీబీటీ ద్వారా ఫెయిల్ అయిన ట్రాన్సాక్షన్ కు సంబంధించిన వారికి మే 3వ తేదీన సచివాలయ సిబ్బంది నేరుగా వారింటి వద్దకు పింఛన్ వెళ్లి చెల్లింపు చేస్తారని తెలిపారు. పింఛన్ నగదు కొరకు సచివాలయానికి ఎవరూ రావాల్సిన అవసరం లేదన్నారు. పింఛన్ పంపిణీకి సంబంధించిన సమాచారం కావాల్సిన వారు సచివాలయ కార్యదర్శి, వార్డు అడ్మిన్, వెల్ఫేర్ అసిస్టెంట్, డిఏలకు ఫోను ద్వారా సంప్రదించి తగు సమాచారం పొందగలరని పత్రికాముఖంగా తెలిపారు. విధిగా ఓటు వేయడం మన బాధ్యత అని, అదే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అని కల్పతరువు గ్రూప్స్ అధినేత లంక ఆదినారాయణ రెడ్డి అన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీ ఉన్న పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో సోమవారం ఓటు చేతనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేయడం పౌరుని యొక్క కనీస బాధ్యత అని, అదే ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి అన్నారు. వాకర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ప్రజా మేనిఫెస్టోని చిలకలూరిపేటలో అమలు కొరకు ప్రజా ప్రతినిధులు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. విలువైనటువంటి ఒక వస్తువు ఓటు ద్వారా సాధించుకోవాల్సినటువంటి అమూల్యమైనటువంటి అనేక సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. భానుప్రసాద్ చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. ఎటువంటి రాజకీయాలకి అతీతంగా ఆయన స్థానిక సమస్యలని అధికారుల దృష్టిలోకి తీసుకొస్తూ స్థానిక సమస్యలు పరిష్కరించుకున్నప్పుడు జనజీవావళి స్థానికంగా ఉన్నటువంటి జనం అంతా కూడా చాలా ప్రశాంతమైన జీవనం గడపడానికి అవకాశం ఉంటుంది. విశిష్టత ఏంటంటే భానుప్రసాద్ వారు తీసుకొచ్చే సమస్యలు అందరికి సంబంధించినవి. చాలా అతి తక్కువ వ్యయంతో ఈ సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. మరి వీటిని ఏంటంటే ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చేసి గత అనేక సంవత్సరాలుగా వారు సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. వాకర్స్ అసోసియేషన్ తరఫున వారికి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి నేను ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పేసి భావిస్తూ తప్పకుండా వారు తీసుకొచ్చిన సమస్యలు విజయవంతం కావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. బిజీ దాకా వేసారు. ఆ కరకట్టల మీద వాకింగ్ ట్రాక్ డెవలప్ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళంతా కూడా వాకింగ్కి వెళ్ళి ఆహ్లాదకరమైన వాకింగ్ చేస్తారు. అంటే చిన్న చిన్న ఆలోచిస్తేనే బోల్డ్ అనే పరిష్కారాలు ఉన్నాయి. వీటిని చేయాలని చెప్పేసి ప్రజల్లో ఒక మేనిఫెస్టోని, ప్రజల నుంచి వచ్చిన ఆలోచన మేనిఫెస్టోని చేయడం జరిగింది. అదే మాదిరిగా అసలు ఓటు ఎందుకు వేయాలనే తత్వం కూడా కొంతమందిలో ఉంది. ఓటు ఎవరో వేస్తారని. ఎందుకు చెప్తున్నానంటే పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ ఉన్న కారణంగా హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అక్షరాల 26% ఓటింగ్ నమోదైంది. 26%. ఓటు అయిన తెల్లారి నుంచే మనకు సమస్యలు ఉంటాయి. వాస్తవంగా ఓటు అయిన తెల్లారి నుంచే నాలాల్లో నీళ్ళు రాలేదంట, లేదంటే ఆ గుంటల్లో పడి చచ్చిపోయారంటారు. అంటే ఓటుకి ఎంత తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఓటు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ పోస్టర్స్ అన్ని వేయించడం జరిగింది. మీలో ఎవరైనా అపార్ట్మెంట్ దగ్గర పోయి స్టిక్కర్లు కూడా ఉన్నాయి, తీసి అంటించుకున్న పబ్లిక్ ప్లేస్లో మానవతా విలువలు ఉన్నాయి. కానీ రాను రాను మనం వాటిని కూడా పెంపొందు చేసుకోవాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ, భానుప్రకాష్ చేసే పని ఈ గ్రామాల్లో, ఈ టౌన్లో కొన్ని ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ దృష్టికి తీసుకెళ్ళటం, పోరాటం. అలానే మనకి హైవే వచ్చేంత వరకు కూడా టౌన్లో చాలా మరణాలు కూడా, యాక్సిడెంట్ మరణాలు జరిగినాయి. నిజంగా అతని మనసులో చాలా ఆవేదన ఉన్నది. ఈ ఆవేదన, ఈ మంచితనానికి ఈ కార్యక్రమాలు సవ్యంగా జరగాలంటే భానుప్రకాష్ కొన్ని కార్యక్రమాలు
విధిగా పబ్లిక్లో తీసుకురావాలని చెప్పేసి ఆయన ఆలోచన ఉంది. కాబట్టి దానికి మన అందరం కూడా తోడ్పాటునిచ్చి ఒక మంచి కార్యక్రమాలు నెరవేర్చడానికి మీ అందరూ కూడా దోహదపడతారని చెప్పేసి మీ అందరికీ తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో గెలవాలన్న తాపత్రయంతో కూటమి నేతలు అబద్దాలు చెప్తూ ప్రజలను మోసం చేసేందుకు నానాపాట్లు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ చిలుకూరుపేట ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ఎద్దేవా చేశారు. ఎడ్లపాడు మండలంలోని గణేశునివారిపాలెం సందిపూడి తుర్లపాడు గ్రామాల్లో కావటి మనోహర్ నాయుడు ఆదివారం రాత్రి పర్యటించారు. ఆయా గ్రామాలకు చెందిన నాయకులు కావటికి ఘన స్వాగతం పలుకగా మహిళలు హారతలు ఇచ్చి దిష్టి తీశారు. ముందుగా వినాయకుని, పోలేరమ్మ తల్లి, రామాలయం, 4 చర్చిల్లో పూజలు, ప్రార్థనలు చేశారు. అనంతరం పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని కూడళ్లలో కావటి మనోహర్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు ఇదే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉందని, అప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చిన కూటమి నాయకులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తిట్ల పురాణాలు విప్పడం విచారకరమన్నారు. టీడీపీ హయాంలో నియోజకవర్గంలో 5 ఏళ్ల పాటు మంత్రిగా వ్యవహరించిన ప్రతిపాటి నియోజకవర్గ ప్రజలకు ఏం న్యాయం చేశారో తమ ప్రచారంలో చెప్పాలన్నారు. అలాగే 2019 ఓటమి తర్వాత 4.5 ఏళ్లు నియోజకవర్గ ప్రజలు ఆయనకు గుర్తు రాలేదా అంటూ ప్రశ్నించారు. కోవిడ్ సమయంలోనూ ఆ పార్టీని నమ్ముకున్న తెలుగు తమ్ముళ్లను సైతం ప్రతిపాటి అండగా నిలబడలేదంటూ ఆ పార్టీ వారే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండడం ఆయన పనితీరుకు అద్దం పడుతుంది అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దోచుకున్నది దాచుకోవడం తప్ప నియోజకవర్గంలో చేసిందేమీ లేదంటూ ప్రచారానికి వచ్చిన తనకు ప్రజలు వివరిస్తున్నారన్నారు. 2019లో అధికారం చేపట్టిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతిని కాంక్షించారన్నారు. సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చి ప్రతి ఇంటి ముంగిటికే ప్రభుత్వ పథకాలను తీసుకువచ్చారన్నారు. టీడీపీలో మాదిరిగా జన్మభూమి కమిటీలు, ఆ పార్టీ నాయకుల వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు తమ ప్రభుత్వంలో లేవన్నారు. కులమత భేదాలు చూడకుండా అర్హతే ప్రామాణికంగా పారదర్శక పాలన అందించిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వసనీయతను పొంది ఇతర రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నాయకుల ప్రశంసలు అందుకున్నారని వివరించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పాలన ఇదే విధంగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో జగనన్నకు మద్దతునిచ్చి మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై తమ 2 ఓట్లను వేసి చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పి అనిల్ కుమార్ యాదవ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు ఘంటా శంకర్, ఏఎంసీ మాజీ చైర్మన్ బొల్లె దుచ్చిన్న, సర్పంచ్ రావూరి వేణుగోపాలరావు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల యుద్ధం జరుగుతా ఉంది, మీ అందరికీ కూడా తెలుసు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పక్క నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురు పక్కన ఉంటే ఇటు పక్కే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే అన్నయ్య చెప్పాడు ఇప్పుడే, సింహం సింగల్ గా వస్తుంది, ఏవేదో గుంపులుగా వస్తాయి. అది వాస్తవం, అది వాస్తవం అమ్మా. ఈరోజు నేను చెబుతా ఉన్నా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీకు మంచి జరిగిందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీకు మంచి జరిగిందా అని చెప్పేసి నేను చెప్పడం కన్నా ఒక్కసారి బ్యాంకు పుస్తకాలు తెరిచి చూస్తే మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నో డబ్బులు మీకు మీ బ్యాంకు ఖాతాల్లో పడ్డాయి. వాస్తవా కాదా అమ్మా? నుంచి సాయంత్రం దాకా పడిగాపులు కాసి, ఒక వారం 10 రోజులు పడిగాపులు కాసిన తర్వాత, ఏరా నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీకు మేము ఎందుకు ఇవ్వాలి ఈ పథకం, మీకు ఎందుకు చెయ్యాలి మీకు ఈ పథకం, నువ్వు ఎప్పటికైనా సరే నువ్వు తెలుగుదేశం పార్టీలో చేరితే నీకు తహసీల్దార్ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను, పంచాయతీ సెక్రటరీకి నేను ఫోన్ చేసి చెప్తానని చెప్పేసి అనేవాడు. సరే, పేదవాళ్ళం అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇష్టం లేకపోయినా మన అవసరం బట్టి ఆ రోజు మనసు చంపుకొని
ఆ రోజు సరే అంటే అప్పుడు పంచాయతీ సెక్రటరీకి ఫోన్ చేసి ఇతను ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరతా ఉన్నాడు, వాళ్ళ ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా ఉందో లేదో చూసి అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో, తర్వాత నేను ఏం చేయాలో నేను చెప్తాను అనేటువంటి మాట వాస్తవం కాదా అమ్మా? కానీ ఈ 5 ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రతిపాటి పుల్లారావు. మరీ ముఖ్యంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ కు అది మరింత అవసరమన్నారు. ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరిందని, ఆ విషయాన్ని ప్రజలంతా సహృదయంతో అర్థం చేసుకోవాలని అన్నారు ఆయన. కానీ ఓటమి భయంలో కూరుకొనిపోయిన అధికార వైకాపా దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ఆయన. మంత్రి విడుదల రజని సొంత ఊరు పురుషోత్తపట్నంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పురుషోత్తపట్నానికి చెందిన 100 కుటుంబాలు ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరాయి. పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ తోట బ్రహ్మస్వాములు ఆధ్వర్యంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశంలో చేరిన వారిలో నీటి సంఘం మాజీ చైర్మన్ విడుదల సాంబయ్య, మిరియాల లక్ష్మీనారాయణ, తోట పుల్లప్ప, తోట శివయ్య తదితరులు ఉన్నారు. స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ప్రతిపాటి. అనంతరం మాట్లాడిన ప్రతిపాటి సొంత గూటికొచ్చిన అందరికీ అభినందనలు తెలిపారు. భాజపాతో పొత్తు వల్ల ఏ వర్గానికి ఇబ్బంది రాదని చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్థానికంగా చూస్తే గత ఎన్నికల్లో పురుషోత్తపట్నంలో వైసీపీకి మెజార్టీ ఇచ్చారని, ఈసారి రివర్స్ లో తెలుగుదేశానికి భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారని అన్నారు. జగన్ రెడ్డి మేనిఫెస్టో చూసిన తర్వాత ఆ పార్టీ వాళ్ళకి నీరసం వచ్చిందన్నారు ఆయన. ఈ నెల 30న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రాబోతుందని, ఆ మేనిఫెస్టో చూస్తే తెలుగుదేశం కూటమికి మద్దతు తెలిపేవారు మరింత పెరుగుతున్నారన్నారు. పేదలకు ఏది అవసరమో అది చేసి చూపిస్తామన్నారు. జనసేనాని పవన్ కూడా ఆ విషయంలో స్పష్టమైన అభిప్రాయాలతో ఉన్నారని తెలిపారు ప్రతిపాటి. జగన్ నెట్టిన కష్టాల నుంచి బయటకు తేవడంతో పాటు 5 ఏళ్లుగా నాసిరక మద్యం, గంజాయి ప్రభావంతో చితికిపోయిన జీవితాల్ని బాగు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో కూటమి వస్తేనే పేదవాడికి, యువత, మహిళా, రైతుకు భవిష్యత్తు ఉంటుందన్నారు. పేదల బతుకులు మారతాయన్నారు. జగన్ బటనొక్కుడు కూడా పచ్చి మోసమన్న ఆయన పేదల జీవితాలు చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. తనను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత తనదేనన్నారు. రానున్న 5 ఏళ్లలో చిలకలూరిపేటను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని పేర్కొన్నారు ప్రతిపాటి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీలు కావచ్చు, కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సరిత నగర వాళ్ళు వాసులు కానీ, పురుషోత్తపట్నానికి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో బ్రహ్మస్వాములు గారి యొక్క సారథ్యంలో, వారి నాయకత్వంలో చేరిన అందరికీ పేరు పేరున నమస్కారాలు, స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈరోజు వేదిక మీద ఉన్న ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. ఎందుకంటే జనసేన కన్వీనర్ పురుషోత్తపట్నం నుంచే ఉన్నారు మన రాజా రమేష్ గారు, యువకులు. ఆ విధంగా వేదికను అలంకరించిన మా బత్తినేని గారు, తోట సత్యనారాయణ గారు, మౌలపుడే గారు, కరీముల్లా గారు, హసన్ గారు, సమద్ గారు, రామ్మూర్తి గారు, లీలా కిషోర్ గారు, ఆ విధంగా లక్ష్మణ్ పార్టీలో యాక్టివ్ గా ఉంటామని అందరూ కూడా సొంత గూటికి వచ్చారు. సొంత గూటికి, తెలుగుదేశం సొంత గూటికి, సొంత ఇంటికి చేరిపోయారు. ఈరోజు పురుషోత్తపట్నంలో ఏ విధంగానైతే పోయినసారి అటు మెజారిటీ ఇచ్చారు, తిరిగి రివర్స్ ఈసారి తెలుగుదేశం పార్టీ మెజారిటీ మీరందరూ చేరిన తర్వాత పూర్తి మెజారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో చూసినాక ఆ పార్టీ వాళ్ళకి నేర్చిపడిపోయారు. ఆ మేనిఫెస్టో చూస్తే మన పథకాలు, జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ మూలకి సరిపోవు. మన సూపర్ 6 పథకాలు కానీ, మనం 66 లక్షల మందికి 4,000 పెన్షన్ చేసినటువంటి దానికి కానీ, మన సూపర్ 6 పథకాలు చూస్తే జగన్మోహన్ రెడ్డి సరిపోవు. అవి మోసపూరితమైనటువంటి పథకాలు. వైసీపీ ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందని పలువురు బీసీ సంఘం రాష్ట్ర నాయకులు పేర్కొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్నారన్నారు. నామినేటెడ్ పదవుల్లోనూ బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లోనూ 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, మొత్తం 200 స్థానాలకు గాను 100 స్థానాలు బీసీలకు కేటాయించిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. బీసీలకు సముచిత స్థానం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు.
అలాగే చిలకలూరిపేటలోనూ కావటి మనోహర్ నాయుడు విజయకథనం ఎగరవేయాలని అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో పలువురు జిల్లా స్థాయి బీసీ నాయకులు పాల్గొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఎన్నికల ముందు మాత్రమే బీసీలని స్మరించుకుంటూ ఏ విధమైనటువంటి కేవలం ఓటు బ్యాంకానే వాళ్ళని ఇప్పటి వరకు కూడా చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి వారు ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికల్లో 48 సీట్లు బీసీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. అట్లాగే మరి 2 రాజ్యసభ సీట్లు 5 రాజ్యసభ సీట్లని బీసీలు కేటాయించడం, 18 పైగా ఎమ్మెల్సీ స్థానాలని బీసీలు కేటాయించడం, మరి కార్పొరేషన్లో తీసుకున్నట్టయితే 56 కార్పొరేషన్లని బీసీలకు ఏర్పాటు చేసి ఈ విధంగా సంచార జాతులు అట్టడుగు ఉన్నటువంటి బీసీ కులాలన్నింటినీ కూడా కొన్ని పదవులు కేటాయించి నామినేటెడ్ పదవుల్లో అయితే మరి బీసీలకి అగ్రతాంబూలం ఇచ్చినటువంటి ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే. మేము కొనసాగిస్తున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం, మా బీసీ కులాలని గుర్తించి కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, మమ్మల్ని అందరినీ కూడా మా కులాల్లో ఒక గుర్తింపు గౌరవం తీసుకొచ్చి ఆ కుల సంఘాలకు అందరినీ మమ్మల్ని దగ్గర చేసి వాళ్ళతో ఈరోజు మేము ప్రతి జిల్లాలో మమైకమై వాళ్ళ కష్టాలు మేము తెలుసుకొని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఏదైనా ఒక బీసీలకు గుర్తింపు వచ్చింది అంటే అది కేవలం ఒక గౌరవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే అని తెలియజేసుకుంటూ చిలకలూరిపేట పట్టణంలోని రచమల్లు నగర్లో ఉన్న జీవపు ఊట ప్రార్థనా మందిరం నందు సోమవారం ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పాస్టర్లకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో పాస్టర్లు అందరూ కూడా అటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ కి ఇటు తనకు మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఎఫ్ సభ్యులు మధు, పావని, మాణిక్యాలరావు, సాల్మన్, దీప, విజేంద్ర, గుంటూరు యూపీఎఫ్ అధ్యక్షులు బాలసౌరి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ మద్రాల విశ్వనాథం, దైవజనులు పాల్గొన్నారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్ఆర్ఐలంతా కలిసి రావాలని చిలకలూరిపేట నియోజకవర్గ ఎన్ఆర్ఐ ప్రతినిధి గంగాధర్ తెలిపారు. ఎన్ఆర్ఐ గంగాధర్ ప్రతిపాటి నివాసంలో ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనుకబడిందని, అభివృద్ధి చెంది యువతకు ఉపాధి అవకాశాలు దక్కాలంటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి రావాలని, దానికి ఎన్ఆర్ఐలంతా ఒక తాటిపైకి వచ్చి తెలుగుదేశం కూటమి గెలిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రపంచంలో తెలుగుదేశం ఎన్ఆర్ఐలు ఎక్కడున్నా సరే మే 11న జరిగే ఎన్నికల్లో ఓటు వేసేందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే 60% మంది ఎన్ఆర్ఐ ఆంధ్రప్రదేశ్ కు వచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమించిన పట్ల విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం కాంపౌండర్స్, నర్సుల అసోసియేషన్, ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు కలిసి దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు లక్ష్మణాచారిని, మల్లెల రాజేష్ నాయుడు శాలువాతో సత్కరించారు. తొల్లపాటి వెంకట నగేష్, తుళ్లూరి సుధాకర్, ప్రసాద్, కొండ్రముట్ల నాగేశ్వర, ఎండి మొహిద్దీన్ పుట్ట, వెంకట బుల్లోడు, బి వెంకట్, గుంజి బాజీ, బి శ్రీను నాయక్, వెంకటేష్ నాయక్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని ఎంత అంధకారంలోకి తీసుకెళ్లారనేది ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఇప్పుడు యువత భవిష్యత్తు కానీ, రైతు భవిష్యత్తు కానీ, మహిళల భవిష్యత్తు కానీ, పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు తీసుకురావాలన్నా ఒకే ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నారా చంద్రబాబు నాయుడు గారి గుండె చప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తే. కాబట్టి ఈ 2024 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడ చిలకలూరిపేట అభివృద్ధి చేసేటటువంటి పుల్లారావు గారిని మనం మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆహుతిచ్చాను అని చాలామంది ఎన్ఆర్ఐస్ గత 6 నెలల నుంచి పనిచేస్తూ ఉన్నారు. ఓటర్ రిజిస్ట్రేషన్ దగ్గర కానీ, ఓటర్ని ఎడిషన్స్, కరెక్షన్స్ వాటి వల్ల కానీ, అదే కాకుండా ఏపీ టుమారో అనే ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి కాన్స్టిట్యుయెన్సీ డేటా అనలిటిక్స్ చేసి ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకి ఇదిగోండి మీ కాన్స్టిట్యుయెన్సీలో ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఈ బూత్లో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాంటి డేటా అంతా కూడా ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి 175 కాన్స్టిట్యుయెన్సీకి పంపించి వాళ్ళతోటి వర్క్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా టార్గెట్ 2024 అనే అప్లికేషన్ని ఒకటి లాంచ్ చేసి దాని ద్వారా రేపు ఎలక్షన్ రోజు నాడు మనకి ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది,
దానివల్ల మనకి ఎలా మన పార్టీ వాళ్ళు ఓటు వేస్తున్నారా లేదా అనేది తెలుసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రతి గంటకి మనం చూడొచ్చు ఎవరు మన పార్టీ వాళ్ళు వేసారు వేయలేదు. వేయనప్పుడు వాళ్ళని ఫాలో అప్ చేయటం, వాళ్ళకి కాల్స్ చేసి బూత్ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేత ఓటు వేయించడం కూడా జరగడానికి అది ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ ఎన్ఆర్ఐస్ అందరూ కూడా ఈ వాళ్ళు పుట్టిన ఊరు, పుట్టిన రాష్ట్రం మీద మమకారంతో చాలామంది ఇక్కడికి రావడం జరిగింది ఈ ఎలక్షన్కి. ఆంధ్రప్రదేశ్ సమైక్య వడ్డేర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు శివయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని చీరాల రోడ్లో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ గోవిందరావు ప్రారంభించారు. 1000 మందికి వాహనదారులకు మజ్జిగ పంపిణీ కూడా చేశారు. వేసవి కాలంలో తాగునీరు కోసం వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తాగునీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పల్లపు శివయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వడ్డేర నాయకులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని సిఆర్ కాలనీ పార్క్ లో వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓటు చేత్ అనే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాకర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ లోక్ సత్తా పార్టీ రాష్ట్ర నాయకులు మాదాసు భానుప్రసాద్ రూపొందించిన చిలకలూరిపేట ప్రజా మేనిఫెస్టో అమలు కొరకు ప్రజా ప్రతినిధులు ప్రతిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరం గ్రామంలో ఆచరదాసు నాయన మఠం వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న స్వామివారి 85వ ఆరాధనోత్సవాలు సోమవారం సాయంత్రం ముగిశాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆధ్యాత్మిక గురువులు తమ సందేశం వినిపించారు. ఇందులో భాగంగా 3000 మందికి అన్నదానం కూడా నిర్వహించారు. అనంతరం మఠాధిపతి కటారుదాసు నాయన గురువులను సత్కరించారు. సాయంత్రం శోభాయాత్ర, జెండా ఊరేగింపు జరిగింది. మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ అని చెప్పాడు ఆయన. అంటే ఏంటి, ఇది చాలా దుర్లభమైందనమాట. లభించేటటువంటి జన్మ ఇది. దీన్ని భగవద్గీత కూడా చెప్పింది. బహూనాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమిది సమహాత్మా సుదుర్లభ అని. సహస్రాణం మనుష్యేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతదామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేతి తత్వతః అని పరమాత్మ భగవద్గీతలో దీని గురించి చెప్తాడు. స్వామి కూడా ఈ యోగ సిద్ధి ఎలా పొందబడుతుంది అనే దానికి ధ్యాన యోగంలో చెప్తాడు. సమం కాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశచ్చానం అనవలోకయం అని చెప్తాడు గీతలో. కాబట్టి నువ్వు సాధించుకోవడానికి భగవద్గీత చాలా పవిత్రమైంది. భగవద్గీతలో సారాన్ని గనక మనం అర్థం చేసుకోగలిగితే అది కర్మ మార్గం కావచ్చు, భక్తి మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు. ఈ మూడింట మనం తరించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి మానవ జన్మ చాలా దుర్లభమైంది. లభించేది. అందులో లభించినన్ని మానవ జన్మ లభించినప్పటికీ కూడా నేను ఈ శరీరం ఉండగానే ఆ పరమాత్మను తెలుసుకోవాలి, ఆ పరమాత్మలో విలీనం కావాలి. ఇప్పుడు ఆయన విలీనం కాబట్టే కదా మనం ఇప్పుడు అందరినీ ఆయన ఆరాధనకు గురై మనం అందరి చేత ఆరాధన. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గుడిమెట్ల శాంతమ్మ సోమవారం ఉదయం రిటర్నింగ్ అధికారి నారదముని వారికి ఉపసంహరణ పత్రాలను అందజేశారు. ఒక నామినేషన్ ఉపసంహరణ చేసుకోగా మిగిలిన 25 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరి జాబితాను చిలకలూరిపేట నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి నారదముని ప్రకటించారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.